ఫైట్ చేయగలుగుతాం. మీరు లీగల్ ఫైట్ చేస్తామంటే 100% విద్యార్థులంతా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు లీగల్ ఫైట్కి 100% ఈ గ్రూప్ 1 మీదని సీరియస్ తీసుకోవాలని చెప్తా ఉన్నా. ఇంకో అంశం ఏంటంటే ఈ 563 ఉద్యోగాలలో రేవంత్ రెడ్డి వాటా ఎంత? నాకు తెలిసి రేవంత్ రెడ్డి యొక్క వాటా ఏంటంటే కనీసం 100 ఉద్యోగాలు అయితే ఉంటాయి. మిగతా మంత్రులు కావచ్చు, అమ్ముకున్న ఉద్యోగాలు కావచ్చు, మొత్తం కలిసి మరొక 100 ఉద్యోగాలు ఉంటాయి. అంటే 563 ఉద్యోగాలలో 200 ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి ఉద్యోగాలే 100%. ఇది తేలాలంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. రెండోది ఏంటంటే అతిపెద్ద తప్పిదం జరిగింది ఎక్కడంటే పేపర్ వాల్యుయేషన్లో జరిగింది. ఈ పేపర్ వాల్యుయేషన్ కారణంగా మినిమం 50% మంది విద్యార్థులు అనర్హులు అనేవాళ్ళు సెలెక్ట్ అయ్యారు. 30% ఉద్యోగాలు అమ్ముకున్నారు. 50% మంది రైటింగ్ బాగున్న కారణంగా సెలెక్ట్ అయ్యారు. అందంగా రాసిన వాళ్ళందరికీ ఎక్కువ మార్కులు వచ్చినవి. మహిళలు ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. మహిళల రాజ్యం రావడం కరెక్టే, సంతోషమే. కానీ గ్రూప్ 2లో కానీ గ్రూప్ 4లో కానీ ఏ ఎగ్జామ్లో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ ఎగ్జామ్లో కూడా 40% మంది మహిళలు సెలెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి అంటే లేవు. ఒక గ్రూప్ 1లోనే ఉన్నాయి. ఎందుకంటే మహిళలు అనేవాళ్ళు అందంగా రాయగలుగుతారు. అందంగా రాసినందుకే ఉద్యోగాలు ఇచ్చారంటే వాస్తవమే. ఇక్కడ మహిళని మేము ఎక్కడ ఇన్సల్ట్ చేయలేము, వాళ్ళకి టాలెంట్ లేదు అనట్లేము. కానీ మిగతా పోటీ పరీక్షలు ఉండాలి కదా. ఇక్కడ రైటింగ్ ప్రాధాన్యత ఇచ్చేసి ఒక 10th క్లాసు కానీ ఇంటర్మీడియట్ కానీ రోజు 30 పేపర్లు దిద్దుతారు. కానీ ఇక్కడ 60-70 పేపర్లు దిద్దించిన కారణంగా 50% మంది పేపర్ వాల్యుయేషన్ కారణంగా అనర్హులు అనే వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. నిజంగా సెలెక్ట్ అయిన వాళ్ళు 20% మంది ఉంటారు. మొత్తం లేమని అంటే 563లో 20% మంది నిజమైన అభ్యర్థులు ఉంటే 50% మంది పేపర్ వాల్యుయేషన్లో తేడా వస్తే 30% మంది ఉద్యోగాలు కొనుక్కున్న వాళ్ళు రాజకీయ నాయకులకు ప్రభావం చేత ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. మొత్తంగా గ్రూప్ 1 అనేది గందరగోళం జరిగింది. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేస్తే అసలు ముద్దాయి ఈ గ్రూప్ 1లో మొట్టమొదటి ముద్దాయి ఎవరు తేలుతారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి తేలుతాడు 100%. ఇది ఇంకో అంశం ఏంటంటే ఇక్కడ అందరూ ఇంగ్లీష్ మీడియం పిల్లలు సెలెక్ట్ అయ్యారు. 90% మంది సెలెక్ట్ అయ్యారు. కానీ ఇక్కడ తెలంగాణ సిలబస్ ఎంత ఉందంటే 290 మార్కులు ఉంది. తెలంగాణ మూమెంట్ 150 మార్కులు ఉంటుంది. దానికి ఎక్కడ ఇంగ్లీష్ మీడియంలో పుస్తకాలు లేవు. ఓన్లీ తెలుగు మీడియమే ప్రధానమైన ఆధారం. ఇంగ్లీష్ మీడియం మొత్తం కూడా. తెలంగాణ హిస్టరీ కూడా ఇంగ్లీష్ మీడియంలో పుస్తకాలు లేవు. తెలంగాణ ఎకానమీ ఇంగ్లీష్ మీడియంలో పుస్తకాలు లేవు. 10 మార్కులు ఉన్నటువంటి తెలంగాణ సోషాలజీకి ఇంగ్లీష్ మీడియంలో పుస్తకాలు లేవు. 30 మార్కులున్న తెలంగాణ జాగ్రఫీకి ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు లేవు. మొత్తంగా 290 మార్కులు ఓన్లీ ఫర్ 900 మార్కులలో 290 మార్కులు కంప్లీట్గా తెలంగాణ బేస్డ్లో ఉన్నటువంటి సిలబసు. దానికి ఎక్కడ ఇంగ్లీష్ మీడియంలో మెటీరియల్ లేదు. తెలుగు మీడియంకి వెళ్ళి నువ్వు ఇంగ్లీష్లో మార్చుకొని చెప్పడమే. నేను తెలంగాణ మూమెంట్ పాఠం చెప్తా, తెలంగాణ హిస్టరీ చెప్తా, ఇండియన్ చెప్తా. కానీ ఎక్కువ మంది నా దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తీసుకున్నారు. కానీ ఇంగ్లీష్ మీడియంలో పాఠం చెప్పాలి. ఎందుకంటే ఇంగ్లీష్ నాకు ఫ్లూయెన్సీ లేని కారణంగా తెలుగు మీడియంలో చెప్పిన. కానీ దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరు? ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. గమ్మత్ ఏంటంటే తెలుగు మీడియంలో క్లాసుని తెలుగు మీడియంలో రాసినవాడికి ఏమో 47 మార్కులు వచ్చినాయి. తెలుగు మీడియంలో క్లాసుని ఇంగ్లీష్ మీడియంలో రాసినవాడికి 88 మార్కులు వచ్చినాయి. నా స్టూడెంట్స్ ఉన్నారు. దీంట్లో 563లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, నా స్టూడెంట్స్. కానీ ఇంగ్లీష్ని పాఠం చెప్పి తెలుగులో చెప్పిన. తెలుగులో ఇంగ్లీష్ రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి, తెలుగులో తెలుగు రాస్తే తక్కువ మార్కులు వస్తాయి. మొత్తంగా ఈ 31,000 మందిలో రాసిన వాళ్ళు 21,000 మంది, 10,000 మంది ఆబ్సెంటీస్ ఉన్నారు. ఆ 10,000 మంది ఆబ్సెంటీస్ కూడా ఎక్కువ ఎవరున్నారు? తెలుగు మీడియం వాళ్ళు ఆబ్సెంటీస్ ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే 3 సార్లు రాసిరు, 2వ సారి రాసిరు, 3వ సారి రాసేసరికి ఎకనామికల్ ప్రాబ్లమ్స్ కారణంగా వాళ్ళు రాయలేకపోయారు. 21,000 మందిలో కూడా 40% మంది తెలుగు మీడియం వాళ్ళే. నిజంగా 31,000 మంది కనుక మెయిన్స్ ఎగ్జామ్ రాసి ఉంటే వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు 70% ఉండేవాళ్ళు, 30% ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ 90% మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సెలెక్ట్ అయిన అంశం ఇక్కడ కనబడుతుంది. ఇంకో అంశం ఏంటంటే ఇక్కడ నాన్ లోకల్ సంబంధించి 8 మంది సెలెక్ట్ అయ్యారని చెప్పేసి డాటా ఇక్కడ మనకు లభిస్తుంది. ర్యాంక్ ఎంత అంటే 3వ ర్యాంకు, 20వ ర్యాంకు, 92వ ర్యాంకు, 97వ ర్యాంకు, 27వ ర్యాంకు, 262, 599, మొత్తంగా 8 మంది సెలెక్ట్ అయ్యారు. కానీ మనకు వాళ్ళ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక 95% స్థానికులకు, 5% ఓపెన్ కోటా పెట్టారు. అది నాన్ లోకల్ కోటా కాదండి. ఓపెన్ కోటాలో నాన్ లోకల్ కోటా ఉండదు. చాలామంది ఏంటంటే 5% నాన్ లోకల్ కోటా అనుకుంటున్నారు. నాన్ లోకల్ కోటా కాదు, ఓపెన్ కోటాలో 5%లో నువ్వు టాప్లో ఉంటేనే నీకు నాన్ లోకల్ వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలా. ఆ లెక్క ప్రకారం కేవలం ఒక 3వ ర్యాంకు క్యాండిడేట్కు మాత్రమే ఉద్యోగం ఇవ్వాలా.
ఎందుకంటే 5% లోపు ఉండాలంటే నీకు 12వ ర్యాంకు దాటితే ఉద్యోగం రాదు, 12th ర్యాంకు దాటితే రాదు. కానీ ఇక్కడ 20వ ర్యాంకు, 92, 37 ఇవన్నీ కూడా ఒక్కటి కూడా రాదు. ఇక్కడ ఎస్సీ కోటాలు ఇచ్చారు. అసలు మనకు 5%లో ఎస్సీ కోటా, బీసీ కోటా, ఈడబ్ల్యూఎస్ కోటా ఏ కోట ఉండదు, ఓన్లీ ఫర్ ఓపెన్ కోటే. ఉమెన్స్ కోట కూడా ఉండదు. దట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ అనుకున్నటువంటి ఈ యొక్క రిజర్వేషన్ చెప్తుంది. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 ప్రకారం ఇవ్వాలా. మల్టీ జోన్ 1 తెలంగాణ వాడు, మల్టీ జోన్ 2లో కూడా నాన్ లోకల్ అవుతారు. అలాంటి సందర్భం ఉన్నది. కానీ ఇక్కడ ఈ విధంగా ర్యాంకులు ఎట్లు ఇచ్చారో కూడా అర్థం కాని ఒక పరిస్థితి. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కానీ ఇక్కడ డబుల్ హాల్ టికెట్ కావచ్చు, అన్నీ చెప్పారు, అన్ని సబ్జెక్టులు చెప్పారు. కాబట్టి మళ్ళీ అవన్నీ రిపీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ రాజకీయంగా మొత్తంగా ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది. కంపల్సరీ దీనిపైన 100% సిబిఐ ఎంక్వైరీ చేయాలా. కోర్టు పరంగా తెలంగాణ జాగృతి, మేము అన్నిటికీ రెడీగా ఉన్నాము అని చెప్పేసి వేదిక ద్వారా ఫైనల్గా ఆ అక్కని చెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. కంపల్సరీ, ఎందుకంటే మాకు భరోసా ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ చాలామంది నిరుద్యోగులు ఇటు దాకా వచ్చినాం. మీరు రేపు కంపల్సరీ గ్రూప్ 1 అయిపోయే వరకు మా ఇంట నడవాలి. నాట్ ఓన్లీ గ్రూప్ 1 కాదు, ఇవాళ తెలంగాణలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 30 లక్షల మంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పేర్లు నమోదు చేసుకున్నారు. పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళు ఒక 30 లక్షల మంది ఉంటారు. 60 లక్షల మంది మానసిక సంఘర్షణ పడుతున్నారు. ఎందుకంటే ఎంటెక్ చేసిండు, ఉద్యోగం చేస్తే 15,000 రూపాయల జీతం వస్తుంది. వాడు మానసిక సంఘర్షణ చచ్చిపోతున్నాడు. అందుకే గవర్నమెంట్లకు అగ్రికల్చర్ పాలసీ ఉన్నది, అది కేసీఆర్ తీసుకొచ్చారు. ఇవాళ 24 గంటల కరెంట్ వచ్చింది. మనకి ఒకప్పుడు అసలు వడ్లే బండము, మా ఒడ్లు మీ ఒడ్లు మాకు ఇస్తాం, మా బొగ్గు మీకు ఇస్తామని 1956 పెద్ద మనుషుల ఒప్పందంలో రాసుకున్నాం. కానీ వాళ్ళ దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం. మీకు అగ్రికల్చర్ పాలసీ ఎట్లా ఉన్నదో, ఇవాళ రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ ఎట్లా పెట్టేసి మహిళా పాలసీ ఎట్లా తీశారో మేము అడుగుతున్నాం. మాకు నిరుద్యోగ పాలసీ కావాలా.